ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. యాక్చువల్‌గా ఈ గ్రూప్ ఏంటంటే రోజు ఒక సామ్ మెమరైజ్ చేయాలని దేవుడు ఆలోచన ఇచ్చాడు. సో, తెలుగైనా, ఇంగ్లీష్ అయినా, హిందీ అయినా మరి నేను క్యాలెండర్‌లో స్ P-1 అంటే సామ్ 1 అంటే జనవరి 1 నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ఛాలెంజ్ అనేది. ఎంతమందైతే మెమరైజ్ చేస్తారో వాళ్ళు చిన్న వీడియో గానీ, ఆడియో గానీ చూడకుండా అప్పచెప్పి మీ లాంగ్వేజెస్‌లో, మీ మదర్ టంగ్‌లో మీకు ఏ లాంగ్వేజ్ అయితే ఇష్టమో ఆ లాంగ్వేజ్‌లో పెట్టి రోజు నాకు సెండ్ చేయాలి. జనవరి 1 నుంచి స్టార్ట్ అవుతుంది. జనవరి 1న మొదటి సామ్ 1 పెట్టాలన్నమాట. కీర్తనలు 1 పెట్టాలి. ఎప్పటి వరకు పెట్టొచ్చు అంటే జనవరి 1 మరి నైట్ 12 AM వరకు పెట్టొచ్చు. ఎప్పుడైనా మీకు టైం కుదిరినప్పుడు మీరు బాగా ప్రిపేర్ అయ్యి పెట్టాలన్నమాట. చూడకుండా పెట్టాలి. మరి జనవరి 2 రెండో సామ్ 2 అది కూడా చూడకుండా చిన్న వాయిస్ మెసేజ్ కానీ, మరి వీడియో కానీ కళ్ళు మూసుకొని సామ్ మీరు చెప్తూ పెట్టాలన్నమాట. ఇలాగ రోజు ప్రతి ఒక్కరూ ఇట్లాగ సామ్స్ మెమరైజ్ చేసి పెట్టాలన్నమాట. మీ మదర్ టంగ్‌లో మీకిష్టమైన లాంగ్వేజ్‌లో. నేను ప్రతిరోజు మీకు పాయింట్స్ ఇస్తాను. ఒకరోజు మీరు చేయకపోతే మీకు ఆ పాయింట్స్ పోతాయన్నమాట. అలాగే ఎవరైతే చివరికి మన ఈ షెడ్యూల్ ప్రకారం జూన్ 10కి మనం కీర్తనలు 150 కీర్తనలు మనము మెమరైజ్ చేసేస్తామన్నమాట. ఇచ్చిన క్యాలెండర్‌లో షెడ్యూల్ ఇచ్చానన్నమాట. సో, అంటే ఏ డేట్‌న ఏ కీర్తన మెడిటేట్ చేయాలి అని వరుసగా ఇచ్చాను. సో, అట్లాగే ఎవరైతే ఫైనల్‌గా ఎక్కువ పాయింట్స్ పొందుకొని, ఎక్కువ కీర్తనలు మెమరైజ్ చేస్తారో, గుర్తుపెట్టుకుంటారో, చూడకుండా చెప్పగలరో, అప్పచెప్పగలరో, వాళ్ళకి 10,000 గిఫ్ట్ ఇస్తాననమాట. ఇప్పుడు ఎంతమందుంటే అంతమంది. ఇప్పుడు అన్ ఒక ఒక అమ్మాయికి 54 పాయింట్స్ అంటే ఒక అమ్మాయికి అన్నీ చేసింది. ఇంకా చాలామంది 10 మంది చేశారంటే 10 మందికి రూ. 10,000 గిఫ్ట్ ఇస్తాననమాట. సో, అట్లాగా జూన్ 10థ్ వరకు రోజుకొక కీర్తన చొప్పున మరి మెడిటేట్ చేయవలసి ఉంటుంది. మీరు మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. యంగ్ జనరేషన్‌ని ఎంకరేజ్ చేయండి. మీకు టైం ఉంటే ఓల్డ్ పీపుల్‌ని కూడా ఎంకరేజ్ చేయండి. మీరు కూడా పార్టిసిపేట్ చేయడానికి మీరు ట్రై చేయండి. యాక్చువల్‌గా మరి ఈ సంవత్సరం దేవుడు కేవలం డబ్బుల కోసమని కాదు. మీరెప్పుడైతే కీర్తనలు ధ్యానం చేయటం మొదలు పెడతారో, మీ విశ్వాసంలో మీరు ఎదుగుతారని మాట్లాడాడు. మరి నన్ను గనపరచువాడిని నేను గనపరుస్తాను. ఇది దేవుని గనపరచడం అనమాట. వాక్యాన్ని ఎక్కువ ఇంపార్టెన్స్ హై ప్రయారిటీగా ఇచ్చినట్లు. మనం ఎన్నో మెమరైజ్ చేసుకుంటాం మార్క్స్ కోసం అది అని, ఇదని. కానీ దేవుని వాక్యం మనం మెమరైజ్ చేయటం వల్ల సకల శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తానని చెప్పాడు. ఎవరైతే విశ్వాసంలో లోగా అయిపోతున్నారో వాళ్ళకి అధిక విశ్వాసం అనుగ్రహిస్తానన్నాడు. మరి దేవుని యొక్క గొప్పతనం వారు తెలుసుకొని వారికి ఆనంద సంతోషాలు కలుగచేస్తానని చెప్పాడు. మరి ప్రత్యేకమైన కీడు నుంచి వారిని నేను తప్పిస్తాను, స్వస్థతలు జరిగిస్తాను, అద్భుతాలు చేస్తాను. ఎవరైతే మరి చివరి వరకు దీంట్లో నిలిచి పార్టిసిపేట్ చేసి మరి పట్టుదలతో మరి వాక్యాన్ని నేర్చుకుంటారు, మెడిటేట్ చేస్తారు, మెమరైజ్ చేస్తారు. వారిని దేవుడు బహుగా ఆశీర్వదించబోతున్నాడని మాట్లాడాడు నాతో. సో, నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. మా పిల్లలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారనమాట. సో, రెగ్యులర్‌గా మీరు చేయండి. ఒకరోజు చేయకపోతే కూడా వెనక్కి వెళ్ళొద్దు. ముందుకే వెళ్ళండి. ఓకే. ఈరోజు నేను చేయలేకపోయాను. రేపైనా చేద్దాం. అలాగా మీరు చక్కగా మెడిటేట్ చేయడానికి, మెమరైజ్ చేయడానికి రోజుకొక కీర్తన చొప్పున ఒక టైం పెట్టుకొని మీరు మెడిటేట్ చేసి వాయిస్ మెసేజ్ చూడకుండా పెట్టాలి. చూడకుండా. అంటే మీరు గుర్తుపెట్టుకొని అప్పచెప్పాలనమాట. అది. ఇంకా క్వెషన్స్ ఏమైనా ఉంటే గనక నాకు వాయిస్ మెసేజ్ పెట్టండి. మీకు ఇంగ్లీష్ మెసేజెస్ అర్థం కాలేదు అనుకుంటే నాకు ఇక్కడే వాయిస్ మెసేజ్ పెట్టేయండి. అందరికీ యాక్సెస్ ఉంది మెసేజ్‌లు పెట్టడానికి అన్నిటికి. సో, మీరు అడగొచ్చు. ఏ క్వెషన్ అయినా అడగొచ్చు. సేమ్ మెసేజెస్ రిపీట్ అవుతా ఉంటాయి. ఎందుకంటే జనవరి 1 స్టార్ట్ అయిపోతుంది కదా! తర్వాత ఎవరు జాయిన్ అవ్వలేరు కాబట్టి జనవరి 1 లోపు మీరు ఎంతమందికి ఫార్వర్డ్ చేయగలిగితే అంతమందికి ఫార్వర్డ్ చేయండి. జనవరి 1 వరకు సేమ్ మెసేజెస్ రిపీట్ చేస్తా ఉంటాను. ఏమీ అనుకోకండి. మళ్ళీ ఆ మెసేజెస్ ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతాయి. సో, మీరేమీ కంగారు పడొద్దు. సేమ్ మెసేజెస్ పడుతుందేంటి అని.